జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు అనవసరంగా మీ కమిషన్ల కోసం మీరు ప్రైవేట్ వ్యక్తులను ధనవంతులు చేసే విధంగా పేదవాళ్ళను పేదవాళ్ళగా చేస్తున్నారు. దీంట్లో పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారు. పేదవాడు నష్టపోయే విధంగా నిర్ణయం ఉంది. ఈరోజు పేదవాడు నష్టపోవడమే కదా. ప్రైవేట్గా అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు ఎంత బిల్లులు చెప్తే అంత కట్టాల్సిన పరిస్థితి. పేదవాడికి నష్టం చేస్తూ ధనవంతులను ప్రోత్సహిస్తూ కమిషన్ల కోసం చేసిన విధంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టం పెడతా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన జీవో వాళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసి ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాలని చెప్పి మా నాయకుడు చెప్పినట్టు ప్రజలందరూ కోరుతున్నారు. పార్టీలు కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని. కాబట్టి ప్రజల తరపున పార్టీ తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ ప్రైవేట్ కాలేజీలు చాలామంది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ అన్నారు. అరే ఇన్ని కాలేజీలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి కళ్ళకు కనపడతా ఉంటే అసలు ఏమి కట్టలేదన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేసి ఈ కాలేజీలు వేల కోట్ల ఆస్తులను ప్రజలకు ప్రైవేట్ వాళ్ళకు పట్టం కట్టే విధంగా వాళ్ళకు పట్టం కట్టేదానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అరే కాలేజీలు నిర్మాణం కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని. బ్రహ్మాండంగా కాలేజీలు డెవలప్ అయినాయి. ఇంత డెవలప్మెంట్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాయి. కాలేజీలు 5 కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దీన్ని చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పెత్తందారులకు ధనవంతులుగా చేసే విధంగా 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు అప్పనంగా కట్టబెట్టే విధంగా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూటమిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే దీనిలను నిర్మాణాలు చేపట్టి నిర్వహించాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తాం.